Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏపీజీఎల్ఐ పాలసీ బాండ్స్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో నిధి పేరోల్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ నిధి అని టైప్ చేసినా ఇక్కడ మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నిధి అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ రిజల్ట్స్లో nidhi.apcfss.in అని మనకు వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ పేజ్ దగ్గర యూజర్ ఐడి అనే ట్యాబ్ ఉంటుంది. దాని దగ్గర మీ సిఎఫ్ఎంఎస్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది, ఆధార్ ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. నాకు దీని తాలూకా పాస్వర్డ్ అయితే గుర్తుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే దాని కిందన ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఈ పేజ్లోకి వచ్చేస్తారు. ఇక్కడ నాకు పాస్వర్డ్ తెలుసు కాబట్టి పాస్వర్డ్ను ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారా, ఈ విధంగా ఇక్కడ ఎంప్లాయీ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏపీజీఎల్ఐ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మూడో ట్యాబ్ చూడండి, ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అని ఉండి దాని కిందన చిన్న యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఏపీజీఎల్ఐ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. చూసారా, ఈ విధంగా ఇక్కడ చూడండి మీకు ఎన్ని పాలసీ బాండ్స్ జనరేట్ అయ్యాయో ఇక్కడ మీకు కనిపిస్తాయి. చూడండి, నాకు సంబంధించి ఏబిసి ఈ 3 బాండ్లు అయితే జనరేట్ అయ్యాయి. ఇక్కడ ఈ మూడింటికి సంబంధించి మంత్లీ ప్రీమియం టోటల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ టోటల్ అనేది మీ పే స్లిప్లో ఉన్న టోటల్కి ఈక్వల్గా ఉంటే మీకు అన్ని పాలసీ బాండ్స్ ఇందులో జనరేట్ అయిపోయినట్లే. ఒకవేళ ఏమైనా వేరియేషన్స్ ఉంటే మీరు సంబంధిత ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే మీకు నెక్స్ట్ బాండ్ అనేది జనరేట్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ మీకు ఈ మీ పాలసీ ఎదురుగా సఫిక్స్ ఏబిసి ఉన్నాయి కదా, వాటి ఎదురుగా డౌన్లోడ్ అని ఉండి పాలసీ బాండ్ అని గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేస్తే మీకు పాలసీ బాండ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫస్ట్ బాండ్ అనేది డౌన్లోడ్ చేస్తున్నా, ఏ బాండ్ డౌన్లోడ్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పాలసీ బాండ్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, పాలసీ బాండ్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ కొత్తగా మనకు ఏపీజీఎల్ఐ పాలసీ బాండ్లను కొత్తగా డిజైన్ చేశారు. ఇవి చాలా నీట్గా ఉన్నాయి చూడడానికి కూడాను. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదివరకు మనకు ఏపీజీఎల్ఐ పాలసీ బాండ్లను ఏపీజీఎల్ఐ వెబ్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం. అందులో అయితే ప్రజెంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఈ విధంగా మాత్రమే డౌన్లోడ్ చేస్తే మనకు పాలసీ బాండ్లు డౌన్లోడ్ అవుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.